ఎట్టి చిలకమ్మ. దట్టమైన అడవి చుట్టూ ఉన్న ఒక గ్రామంలో నిజాయితీపరుడైన కట్టెలు కొట్టేవాడు నివసించేవాడు. ప్రతిరోజు అతను సాధారణ ఇనుము మరియు కలపతో చేసిన గొడ్డలితో కలప నరికి అడవిలోకి వెళ్ళేవాడు. ఒక దురదృష్టకరమైన రోజు అతను ఒక బావి దగ్గర నరుకుతుండగా అతని గొడ్డలి అతని పట్టు నుండి జారి లోతైన నీటిలో పడిపోయింది. అకస్మాత్తుగా ఒక అందమైన దేవకన్య బావి నుండి బయటికి వచ్చి మెరిసే బంగారు గొడ్డలిని పట్టుకుంది. ఇది నీ గొడ్డలేనా? ఆమె అడిగింది. లేదు, అది నాది కాదు అని కట్టెలు కొట్టేవాడు సమాధానం చెప్పాడు. నా గొడ్డలి సాదాసీదాగా ఉంటుంది మరియు ఇనుము మరియు కలపతో తయారు చేయబడింది అని అన్నాడు. ఆ దేవకన్య నవ్వి మళ్ళీ బావిలోకి అదృశ్యమైంది. కాని ఈసారి వెండి గొడ్డలితో తిరిగి వచ్చింది. బహుశా ఇది నీ గొడ్డలి కావచ్చు ఆమె అడిగింది. మరోసారి కట్టెలు కొట్టేవాడు తల అడ్డంగా ఊపాడు. లేదు, అది కూడా నాది కాదు. అతని నిజాయితీకి ముగ్ధురాలైన ఆ దేవకన్య చివరిసారుగా అదృశ్యమై తన వినయపూర్వకమైన ఇనుము మరియు కలపగొడ్డలితో తిరిగి వచ్చింది. ఇది నీదేనా? ఆమె అడిగింది. కట్టెలు కొట్టేవాడు కళ్ళు మెరిశాయి. అవును, అది నా గొడ్డలి అని అతడు ఆశ్చర్యపోయాడు. ఆ దేవకన్య కట్టెలు కొట్టేవాడి నిజాయితీకి కృతజ్ఞతగా 3 గొడ్డళ్లను తనకి బహుమతిగా ఇచ్చేసింది. ఈ కథలోని నీతేమిటంటే నీకు చెందని వస్తువులను ఎప్పుడూ కోరుకోకూడదు.